పిల్లలకు వచ్చే జలుబు, దగ్గు, జ్వరం కి తరచుగా యాంటీబయాటిక్స్ ఇచ్చే తల్లిదండ్రుల కోసం ఈ వీడియో. చిన్నపిల్లలు వచ్చే చాలా వరకు డిసీజెస్ అనేవి వైరల్ ఇన్ఫెక్షన్స్. యాంటీబయాటిక్స్ అనేవి వైరస్ మీద పనిచేయవు. యాంటీబయాటిక్స్ అనవసరంగా వాడడం వలన 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. మొదటిగా పిల్లల్లో స్మాల్ ఇంటెస్టైన్ లో ఉండే మంచి బ్యాక్టీరియా చనిపోవడం జరుగుతుంది. దాని వలన వాళ్ళకి ఫ్యూచర్ లో ఐబిడి, డైజెస్టివ్ ఇష్యూస్, కరోనరీ హార్ట్ డిసీజెస్, ఎలర్జీస్ ఇలాంటి ఎన్నో హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాపర్ కోర్స్, ప్రాపర్ డ్యూరేషన్, ప్రాపర్ డోస్ మీరు యాంటీబయాటిక్స్ వాడకపోవడం వలన యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. ఇప్పటికే నిమోనియాస్, టైఫాయిడ్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కి కామన్ యాంటీబయాటిక్స్ పనిచేయడం మానేసి చాలా హైయర్ లెవెల్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడడం జరుగుతుంది. ఇలాగే కొనసాగుతుంటే ఫ్యూచర్ లో మన పిల్లలకి వాడడానికి యాంటీబయాటిక్స్ అనేవి మిగలవు. తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి? 2 to 3 days వెయిట్ చేయండి. మందుల షాప్కి వెళ్ళి సొంతంగా యాంటీబయాటిక్స్ లాంటివి వాడకండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు యాంటీబయాటిక్స్ ఇవ్వమని చెప్పి ప్రెజరైజ్ చేయకండి. యాంటీబయాటిక్స్ ఇస్తేనే మంచి డాక్టర్ అనే అపోహ నుంచి మీరు బయటకు రావాలి. డాక్టర్ గారు కోర్స్ కంప్లీట్ చేయమన్నప్పుడు 5 రోజులు కంప్లీట్ గా కోర్స్ కంప్లీట్ చేయండి. 2 days వాడి తగ్గింది కదా అని మానేయకూడదు. అన్నిటికంటే ముఖ్యమైనది మన పిల్లల ఇమ్యూనిటీని పెంచడం. సో వాళ్ళు బయటికి తిరిగి వచ్చినప్పుడు, స్కూల్ నుంచి వచ్చినప్పుడు వాష్రూమ్ యూస్ చేసిన తర్వాత హ్యాండ్స్ సబ్బుతో కడుక్కోవాలని చెప్పి నేర్పించండి. బయటికి క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాస్క్స్ వాడడం నేర్పించాలి. వాళ్ళకి ఇచ్చే ఆహారం మనం పౌష్టికాహారం ఇవ్వాలి. ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా ఇంట్లోనే తయారు చేసుకున్న ఫుడ్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇంక్లూడ్ అయ్యేటట్టు చూసుకోండి. వాళ్ళ ఇమ్యూనిటీని పెంచండి. యాంటీబయాటిక్స్ ని మిస్యూజ్ చేయకండి.